నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కాస్కుర్తి దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళ్లారు. అయితే సర్వేకు వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున సర్వేకు రావడమేంటని అధికారులను వారు నిలదీశారు. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలు చేతపట్టి బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ఎకరాకు 30 నుంచి 40 లక్షల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. న్యాయమైన పరిహారం ప్రకటించే వరకు అధికారులు భూసేకరణ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు బెదిరింపులకు దిగారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కాన్కుర్తి దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళ్లారు. అయితే సర్వేకు వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున సర్వేకు రావడమేంటని అధికారులను వారు నిలదీశారు. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలు చేతపట్టి బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ఎకరాకు 30 నుంచి 40 లక్షల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. న్యాయమైన పరిహారం ప్రకటించే వరకు అధికారులు భూసేకరణ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు బెదిరింపులకు దిగారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చెప్పండి. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆ సర్వేకు వచ్చిన అధికారులను బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని బాధితులు నిరసన వెనుక కారణం ఏంటి? ప్రధానంగా వారి యొక్క డిమాండ్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొట్టమొదటిగా మహబూబ్నగర్ జిల్లాకు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని యుద్ధ పథకం నిర్మించి రైతులకు నీరు అందించాలన్న ఉద్దేశంతో కూడా పథకానికి సంబంధించి కూడా సర్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో ఇప్పటికీ నిధులు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఈ రోజు తెల్లవారుజామున నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాన్కుర్తి వద్దకు రావడం జరిగింది. తెల్లవారుజామున ఇక్కడ రిజర్వాయర్ సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి కూడా సర్వే చేస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున రావడం అంటే గ్రామస్తులు కూడా ఎవరు కూడా లేని సమయంలో వచ్చి సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఒకసారిగా ఉపద్రకులైనటువంటి గ్రామస్తులందరూ అక్కడ చేరుకోవడం జరిగింది. తెల్లవారుజామున గుట్టు చెప్పడం కాకుండా వచ్చి సర్వే నిర్వహించడం ఏంటని కూడా అధికారుల తీరుపైన వాళ్ళందరూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ బైఠాయించడం జరిగింది. ఇక్కడ నుంచి సర్వే కనుక ముగించకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా పురుగుల మందు చేతిలో పట్టుకొని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా పోలీసులు భారీగా అక్కడ మోహరించుకోవడం జరిగింది. అయితే వాళ్ళ డిమాండ్ అంటే ఒకటి, తాము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కొడంగల్ అలాగే నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా తాము వ్యతిరేకం కాదు. ఇక్కడ మాత్రం తాము భూములు కోల్పోతున్న నేపథ్యంలో తాముకు నష్టపరిహారము 30 నుంచి 40 లక్షల మేర ఉండాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రైతులు కూడా తమకు 30 నుంచి 40 లక్షల వరకు పరిహారం ఇస్తే కనుక తాము ఆ భూములు స్వచ్ఛందంగా అప్పచెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికైతే ప్రభుత్వం మాత్రం 10 నుంచి 12 లక్షలు మాత్రమే ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయితే అది కూడా ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా డైరెక్ట్ గా సర్వే కావడంతో అది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు ఎలాంటి హామీ ఇవ్వకుండా, అంటే కలెక్టర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ
ఎవరు కూడా హామీ ఇవ్వకుండా ఇట్లా తెల్లవారుజామున వచ్చి సర్వే నిర్వహించడం పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేసి ఈరోజు పురుల మందు తీసుకుని తాము ఆత్మహత్య చేసుకుంటే సర్వే చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, కలెక్టర్ వచ్చి తామకు గ్రామ సభ ద్వారా పూర్తి స్థాయిలో హామీ ఇవ్వాలి, తమకు ఎంత ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో అనే దానిపైన పూర్తిగా స్పష్టత ఇస్తే తప్ప తాము భూమి అప్పచెప్పామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించి కూడా పనులు మాత్రం ఇప్పటికైతే ప్రారంభం కాలేదు. తమకు పూర్తి స్థాయిలో పరిహారం పూర్తి స్థాయిలో సంబంధించి కూడా స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఇక్కడ సర్వేలు కానీ మిగతా ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. తాము ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు, కానీ తమ భూములు కోల్పోతున్న నేపథ్యంలో మాకు కావాల్సినటువంటి పరిహారం పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి సర్వే నిర్వహించుకోవాలని చెప్పేసి అధికారులు తిప్పి పంపిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి. రైతులకు న్యాయం చేయడం వరకు మేము ఇక్కడ నుంచి కదలము. ఒకవేళ ఎవరొచ్చి మాట్లాడినా ఎక్కువ మొత్తంలో మమ్మల్ని ఏమైనా చేయాలనుకున్నా మేము ఇదే